మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాల పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పిట్లంలోని ప్రభుత్వ ఆసుపత్రులను జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తనిఖీ చేశారు. బిచ్కుంద ఆసుపత్రిలో సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, రోగుల వివరాలను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ప్రతినిధుల వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు చొరవతో నగరంలో అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి చెందిన వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ పాలిటెక్నిక్ ను కలెక్టర్ దివాకర్ సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పరిశోధనాంశాలు, పాలిటెక్నిక్ లో అందిస్తున్న కోర్సులను పరిశీలించారు. యాదగిరి గుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ అత్తాపూర్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దేశ రక్షణకు కృషి చేసే సైనికుల త్యాగానికి గుర్తుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టిజన్ సిబ్బందిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేటలో కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జెన్కో అధికారులు వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని స్థానికులు కోరారు. కొండగట్టు ఆలయంలో తలనీలాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఉపకార వేతనాలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కతలాపూర్ మండలం గంభీర్పూర్, బొమ్మెన గ్రామాల్లో బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న 1,50,000 అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో పిట్లం చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న వృద్ధుడిపై మత్తుమందు స్ప్రే చేసి గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శాంపయ్య అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి కళ్లలో స్ప్రే చేసినట్లు తెలిపారు. 10,000 నగదుతో పాటు 15 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. హైదరాబాద్ బషీర్బాగ్ ఫ్లైఓవర్ వద్ద విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్ ఢీకొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు గుమిగూడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథని స్వయంభూ మహాలక్ష్మి ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక కుంకుమార్చనలు చేసిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.